ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ అనంతమైన యేసుని ప్రేమ వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మదేవ, పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యాన్ని నాయన మేము ధ్యానించుకుంటుండగా తండ్రి నీకే స్తోత్రాలు. ప్రభువా, దేవాన్ని సన్నిధి మాతో ఉంచండి. నీ బలమైన అభిషేకం మమ్మల్ని నింపమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి నీకే వందనాలు. దేవా, నీ వాక్యము నాయన వెల్లడి అగుతోడనే గొప్ప వెలుగు కలుగునని నీ యొక్క లేఖనం పలికినట్లుగా నా ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నాయన మా హృదయాల్లో గొప్ప వెలుగును మా యొక్క దేవా మా పట్ల నీ బలమైన కార్యములను మీరు జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వీక్షకులైన ప్రతి వారి హృదయాలలో నాయన నీ వారి నాయన దేవా మీరే నాయన దర్శించండి, సంధించండి, తాకమని దేవాది దేవానికి స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యము నాయన అయా దేవానికి వందనాలు. ఖడ్గంలాగా ప్రతి హృదయంలో నాయన దూసుకుని వెళ్ళి దేవా నాయనా నీకే వందనాలయ్యా. దేవానికి వందనాలయ్యా. అద్భుతమైన కార్యాన్ని, రక్షణకరమైన కార్యాన్ని, ఆదరణకరమైన కార్యాన్ని మీరే జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని మా రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఎంత బాగుండాలని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. అయితే ఈరోజు మనం వర్తమానంలోకి వెళదాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాణిని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూస్తుండెను, కానీ అది కారు ద్రాక్ష కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యోధా వార్లారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? దాని ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్ష కాయుటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. మనము ఇప్పుడు చదువుకునే ఈ వాక్యాన్ని యెషయా గ్రంథం ప్రవక్త అయిన యెషయా గారు రాసిన ఈ యొక్క వాక్యములు 5వ అధ్యాయాన్ని 1వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే కనుక ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, దాని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన దానిని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ప్రతి మనిషికి ఒక్కొక్క యాంబిషన్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, నేను కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన యాంబిషన్ ఉంటుంది. అలా చేయాలి, ఇలా చేయాలి, నేను అది సాధించాలి, ఇది సాధించాలి. కొంతమందికి పర్వతాలు ఎక్కాలి, హిమాలయ పర్వతాలు ఎక్కాలి. కొంతమందికి సముద్రం అంతా చుట్టేసి రావాలి, భూమి అంతా ఒక్కసారి ఎలా తిరిగి రావాలి. కొంతమందికి ఆకాశపు చంద్రమండలానికి వెళ్ళాలి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అంబిషన్లు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి. అయితే తల్లిదండ్రులకు ఒక్కొక్క రకమైన ఉండొచ్చు, మన పేరెంట్స్కి ఒక రకంగా ఉండొచ్చు, మనకు మరొక రకమైన ఆలోచనలు ఉండొచ్చు. ఏదేమైనా మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికలో ఎవరుంటారు వారి పట్ల తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు నెరవేరవు, అలాగని వారి యొక్క ఆలోచనలు కూడా నెరవేరవు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క వాగ్దానం ఎవరి జీవితాల్లో ఉంటుందో వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా నెరవేరుతూనే ఉంటుంది. వాళ్ళు ఎంత కాదు వద్దు అనుకున్నప్పటికీ కూడా దేవుడు ఎవరినైనా సరే చూజ్ చేసుకున్నాడు అంటే, ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఎవరినైనా పిలిచాడు అంటే అది ఆయన ఇష్టములో, ఆయన చిత్తములో ఆయన జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటి అంటే, ఇక్కడ ఒక పరలోకపు ప్రియుడు లేదా ప్రభు అయిన దేవుడు ఆయనకట ఒక ద్రాక్ష తోట వేసుకున్నాడు. దానిలో మంచి ద్రాక్ష తోటను వేసుకుని దానికి ఏమేమి చెయ్యాలో, ఎలాగూ చెయ్యాలో అవన్నీ కూడా చేసుకుంటా వచ్చాడట.
అయితే దాన్ని చాలా బాగు చేశాడట. దాని మధ్య త్రవ్వి రాళ్లను ఏరివేసి అందులో ఉన్న చెత్త చెదారం అంతా కూడా తొలగించి ఆ భూమిని అంతా కూడా చక్కగా సదును చేసి అద్భుతంగా చక్కటి నేలగా మార్చి దానిలో ఒక చక్కటి ద్రాక్ష తోటను నాటుకున్నాడు. ఆ ద్రాక్ష తోట చక్కగా ఎదుగుతూ వచ్చింది. అలా ఎదుగుతూ వచ్చిన ఆ తోటను రోజు వెళుతున్నాడు. దానికి ఏం కావాలి, నీళ్లు కావాలా, లేకపోతే అన్న తెగులు వచ్చిందా, దాని యొక్క ప్రాబ్లం ఏంటి అని అన్నీ కూడా తను చూసుకుంటున్నాడు. చూసుకుని ఎప్పటికప్పుడే ఏదన్నా పురుగు చోకే అవకాశం ఉన్నప్పుడు అవన్నీ కూడా తీసేసి అవన్నిటి కూడా పురుగు పట్టకుండా దాని మీద అంతా స్ప్రే చేస్తూ మందు కొడుతూ ఇలాగూ దాని యొక్క చాలా అద్భుతంగా సంరక్షణ చేసుకుంటూ వచ్చాడు. ఒక రైతు తన పంటని ఎలా కాపాడుకుంటాడో అలాగే తిను కూడా ఇక్కడ ఈ యొక్క రైతు, ఈ పరమదేవుడు, ఈ ప్రభువు కూడా అలాగే తాను నాటుకున్న ద్రాక్ష తోటకి ఏం చేయాలో అవన్నీ కూడా చేశాడు. అయితే అది కూడా చాలా చక్కగా ఎదుగుతూ వచ్చింది. ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ ద్రాక్ష తోటను నాటుకున్న ఆ యజమాని అది అలా ఎదుగుతూ ఉంటే చాలా సంతోషించాడు. చక్కగా ఓకే, పెరుగుతుంది, బాగుంది, చక్కగా ఫలించబోతుంది అనుకున్నాడు. తర్వాత అది పూత పూసింది, చాలా చక్కటి సువాసన వచ్చింది, ఆహా అనుకున్నాడు. తర్వాత చక్కటి ఫలాలను ఇచ్చింది. ఇంకా అవి ఫలిస్తూ తగిన సమయం వచ్చింది. అవి కూడా కోతకు వచ్చేసినాయి. చాలా బాగుంది. ఈ తోటమాలి అనుకున్నాడు, ఆహా ఇంత కష్టపడ్డాను, ఇప్పుడు అవి ఫలించినాయి అనుకుని వాటిని కోసుకుని అప్పుడు ఆ పళ్ళను తీసుకొని తాను తినటానికని టేస్ట్ చేశాడట. టేస్ట్ చేసేటప్పటికి ఆ పళ్ళట కారు ద్రాక్ష కాసిందట. ఇక్కడ అంటున్నాడు ఆయన, నేను ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలెనని వేడుకొనిచున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్ష కాసెను. ద్రాక్ష పండ్లు కాస్తున్నాయి, ఫలిస్తున్నాయి, త్వరగా కోసుకుందాం, దాని యొక్క పంటను నేను ఆస్వాదిద్దాము, ఇంకా దాని మీద చక్కటి డబ్బు కూడా సంపాదించుకోవచ్చు అని అతను చాలా ఆశపడ్డాడు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే ఆ పండు చక్కగా కోతకు వచ్చేసిన తర్వాత ఆ యొక్క పండును తీసుకుని తినబోయేటప్పటికి అదట చేదుగా ఉందట. ఒక్కసారి నోట్లో పెట్టంగానే ఆ చేదుతనానికి తట్టుకోలేక వెంటనే దాన్ని తుపుక్కుమని ఉమ్మేశాడట. ప్రియమనే దేవుని బిడ్డలారా, ఇక్కడ ద్రాక్ష తోట విషయంలో ఆ యొక్క ద్రాక్ష తోట నాటుకున్న యజమాని దాని విషయంలో ఎంత ప్రయాస తీసుకున్నాడో, ఎంత కష్టపడ్డాడో, 1 సంవత్సర కాలమంతా కూడా అది మొక్క పెట్టంగానే వెంటనే ఎదగదు కదా, కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. అది ఎదిగే అంతవరకు కూడా దాని చుట్టూ కూడా ఎంతో తవ్వాడు, రాళ్ళు తీసేసాడు, చెత్త చెదారం అంతా తీసేసాడు, దానికి కావాల్సిన ఎరువు వేసాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. అంత ప్రయాసపడిన తర్వాత అది కూడా చక్కగా పుష్పించి ఫలించి చివరికి నిరాశతో నింపేసింది. చివరికి భయంకరమైన చేదుగా ఉండేటప్పటికి దాన్ని ఊసేసి ఆయన బాధపడుతున్నాడు. ఇదేంటి, నేను ఇంత ప్రయాసపడి ఇంత కాలంగా ఇది ఫలిస్తుంది అని దానికి కావాల్సినవి అన్నీ నేను చేశాను, దీనికి కావాల్సినవి అన్నీ చేశాను, కానీ చివరికి ఇది ఏం చేసింది, నాకు కారు ద్రాక్ష ఇచ్చింది ఏంటి అని ఒక్కసారిగా ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇంకా అసలు నేను దీనికి ఏం చెయ్యాలి అని బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు మన విషయంలో, దేవుడు మన పరలోకపు తండ్రి మన యొక్క జీవితాల్లో కూడా ఆయన మనల్ని బట్టి ఆస్వాదిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా, సంతోషిస్తున్నాడా, లేకపోతే తువ్వుక్కను ఉమ్మి వేసే స్థితిలో మనం ఉన్నామా? ఆలోచించండి. మనల్ని ఆయన ఒక ద్రాక్ష తోటగా చూస్తున్నాడు, మనము ఆయన యొక్క ఫలాలుగా చూస్తున్నాడు. ఆయన ఆకలి లేదా తన దప్పికను లేదా తనని సంతోషపెట్టే, దేవుణ్ణి సంతోషపెట్టే ద్రాక్ష రసముగా, ఆ ద్రాక్ష పళ్ళగా మనం ఉన్నామా? లేకపోతే ఆయన తుఫుక్కును ఉమ్మివేసే ఆ చేదు భరించలేక, కట్టికి చేదును భరించలేక ఊసేసే స్థితిలో ఉన్నామా?
ఏదైనా మనం ద్రాక్షని టేస్ట్ చేసినప్పుడు దాన్ని అలా కొరికి అలా జ్యూస్ అంతా పీల్స్తూ దాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటాం మొదటిగా. అయితే అలాంటప్పుడు వాటిని ఎప్పుడైతే మనం ఆ కొరికి దాన్ని తింటామో అప్పుడు దానికి ఏమవుతుంది, పండుకి గాయం పరచద్ది, అది పగులుద్ది. ఎప్పుడైతే అది పగిలిందో దానిలో ఉన్న రసం అంతా కూడా, దానిలో ఉన్న జ్యూస్ అంతా కూడా మనం టేస్ట్ చేస్తాం కదా. ప్రతి మనిషి, ప్రతి ఒక్క విశ్వాసి, దేవుని యొక్క పిల్లలు అందరూ కూడా సంఘములో అనేక మంది సభ్యులు ఉన్నారు. అందరూ దేవుని పిల్లలే, దేవుని సంఘమే. ప్రతి దినము, ప్రతి ఒక్క సండే, ప్రతి దేవుని మందిరంలో కనబడుతున్నాం. ప్రతి ఒక్క పరిస్థితుల్లో, ఆయన పనుల్లో, ఆయన కార్యాల్లో అన్నిట్లోనూ కూడా నిలబడగలుగుతున్నాం. కానీ దేవుడు చూసేది ఈ బయట కనబడే ఆచారాల వైపు కాదు, కానీ మన యొక్క అంతరంగ స్వభావాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మనం స్వార్థంతో మాట్లాడుతున్నామా, అసూయతో మాట్లాడుతున్నామా? ఎవరైనా సరే అది మంచిగా కనబడితే అసలు తట్టుకోలేరు కొంతమంది. ఆ కడుపులో నుండి ఎంత ఈర్ష్య ద్వేషాలను కక్కుతూ ఉంటారో. అసలు తుక అన్నం కనుక ఉడికినట్లు ఉడుకుతూ ఉంటారు. ఎందుకు? ఇక్కడ ద్రాక్షకి కొంచెం దాన్ని మనం టేస్ట్ చేయాలంటే దానికి కొంచెం గాయం అవ్వాలి. అప్పుడు గాయం అయినప్పుడు దాన్ని పగలగొట్టి దాన్ని కొరికి తిన్నప్పుడు దాని రుచి మనకు ఎలాగూ ఆస్వాదిస్తామో అలాగనే ఎవరికైనా బాధ కలిగినప్పుడు, అది శారీరకంగా, అది మానసికంగా బాధ కలిగినప్పుడు ఆ హృదయంలో నుంచి వచ్చే మాటలు వారి యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పటి వరకు మనం బాగానే ఉంటాం. మీరు బాగా వాక్యం చెప్తారు, మీరు పాటలు బాగా పాడతారు, మీ యొక్క వాక్యం అంటే మాకు ఇష్టం అంటే అబ్బా అని చాలా ఆనందపడిపోతాం. మీరు ప్రార్థిస్తుంటే ఇలా అద్భుతాలు జరుగుతున్నాయి, నిజంగా మేము స్వస్థత పొందాం, మేము విడుదల పొందాం, అది ఇది అలాగనేసి సాక్ష్యాలు చెప్తూ ఉంటే ఓహో అనుకున్నట్టు హృదయంలో మాత్రం చాలా ఆనందపడిపోతూ ఉంటాం, బయటికి కనపడిపోయినా. కానీ ఎవరైనా సరే వచ్చి ఇదేంటి మీ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు మీ మెసేజ్, అప్పుడు చేసినట్టు ప్రార్థన మీరు ఇప్పుడు చేసినట్టు లేరు, మీ ప్రార్థనలో అభిషేకం అనేది కనపడతలేదు, మీ వాక్యంలో అభిషేకం అనేది కనపడతలేదు, మీ యొక్క యాటిట్యూడ్లో సరైన సత్యాన్ని ఎల్లడి చేయలేకపోతున్నారు అని ఎవరన్నా అన్నారా అనుకోండి, అయిపోద్ది ఢపా కదా. అప్పటి వరకే కాసుకున్న మన హృదయం అప్పుడు బయటపడుద్ది. అప్పుడు హృదయం ఎలా ఉంటుంది అనేది అప్పుడు తెలుస్తుంది కదా. కాబట్టి ఆ స్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గాయపరచబడిన మన గాయాలు ఎవరికి అర్థం కావు. గాయపరచబడినప్పుడు మనుషుల దృష్టిలో ఏమనుకుంటారంటే పట్టించుకోరు, కానీ వాళ్ళ స్వార్థంతోనే ప్రతి మాట కూడా వాళ్ళ స్వార్థంతోనే మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా గాయాల్లో నుండి కూడా మంచి సువాసన, మంచి స్వరూపం, మంచి టేస్ట్, మంచి రుచి, మంచి స్వభావాన్ని మనం వ్యక్తపరిచినప్పుడు నిజంగా మన పరలోకపు తండ్రి ఇదే కదా నేను కోరుకున్నది అని ఆయన ఎంతో మన విషయంలో సంతోషిస్తాడు. కానీ ఇక్కడ కనబడుతుంది ఏంటంటే ఆయన ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసి ఆహా పెరుగుతుంది అని సంతోషించాడు. తర్వాత పూత వచ్చింది, సువాసన వస్తుంది, తర్వాత అవి పిందెలు వస్తున్నాయి, నా తోట ఫలించబోతుంది, చక్కటి పూత వస్తుంది, చక్కటి సువాసన వస్తుంది అనుకున్నారు. తీరా పండ్లు వచ్చినాయి. ఇగో కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే దాన్ని నేను కోసుకోగలుగుతాను అనుకున్నాడు. చివరికి ఏమైందంటే అంతకాలంగా పడిన తన యొక్క కష్టం అంతా కూడా వ్యర్థమైపోయింది. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో జరిగే కొన్ని సిచ్యువేషన్లో సహనాన్ని, ఓర్పుని మనం కోల్పోతున్న పరిస్థితుల్లో నయోమి తన జీవితంలో ఉంటుంది, నేను సమస్తాన్ని కలిగి ఉన్నదాన్ని, ఈనాడు నేను మారాగా మారిపోయినట్టు కొన్ని చేదు అనుభవాలు జీవితాల్లో ఏర్పడిన కొన్ని శోధనకరమైన పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నప్పుడు ఆ మాట్లాడే మాటలు అవి. కానీ మనము ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమకరంగా నిలబడినప్పుడు నిజంగా ఆయన మనల్ని ముద్దాడతాడు. అంతేకాకుండా ఇక్కడ ఆయన తనకి ఇష్టంగా, చాలా ప్రేమగా, చాలా సంతోషంగా, తన ఇష్టపూర్వకంగా ఈ యొక్క ద్రాక్ష తోటను వేసుకున్నాడు. చివరికి ఆ ద్రాక్ష తోట కారు ద్రాక్ష ఇచ్చింది. అయితే అలాగే వదిలేస్తాడా దేవుడు? ఆ చేదు అనుభవాలు, చేదు ప్రవర్తన, చేదు క్రియలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన సహవాసాలు, శరీర సంబంధమైనవి, ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క జీవితాన్ని దేవుని దృష్టికి చేదుగా మార్చేస్తూ ఉన్నాయి.
చేదుగా మార్చేస్తూ ఉన్నాయి. ఇంకా దేవుడు దాన్ని రుచి చూసినప్పుడు చేదు ఊసేశాడు. ఇంకా ఆ చెట్టును అలాగే వదిలేస్తాడా? నీ బ్రతికింతే, నీ వింతే అని ఆయన వదిలేస్తాడా అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నేను దీనికి ఎంతో చేశాను కానీ అది నాకు కారు ద్రాక్ష ఇచ్చింది, మరి దీని విషయంలో నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఏం చెయ్యాలో ఆయనకు తెలుసు కదా. ఒకానొక సమయంలో యెహెజ్కేలు దగ్గరికి యెహెజ్కేలుని దేవుడు తీసుకెళ్ళి ఆ యొక్క ఎముకల యొక్క గుట్ట దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇవి బ్రతకగలవా అంటే అక్కడ ప్రవక్త అంటాడు యెహెజ్కేలు, అది నీకే తెలుసయ్యా అంటాడు. కాబట్టి ఏదైనా సరే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆయనకి మన దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ చేదు ద్రాక్ష మంచి ద్రాక్ష అయ్యే అవకాశం ఉందా లేదా? మనుషులకైతే అది అసాధ్యమేగానే కనబడద్దేమో, కానీ మన దేవునికి మాత్రం అది సమస్తము కూడా సాధ్యమే. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఈ చేదు ద్రాక్ష చెట్టుని మంచి ద్రాక్షగా మార్చాలనుకున్నాడు. ఆయన మంచి ద్రాక్షగా మార్చాలనుకున్నాడు. కాబట్టి తన వంతులో తను ఏం చేయాలో, తను ఏం చేస్తే ఈ చేదు చెట్లు, ఈ చేదు వృక్షాలు, ఈ చేదు ద్రాక్ష వళిలన్నీ కూడా ఈ చేదంతా కూడా పోయి ఒక మంచి రుచికరమైనది, మనుషులను సంతోషపెట్టే ఆ ద్రాక్ష రసాన్ని తీసుకుని వచ్చే కొమ్మలుగా దేవుడు చేయాలనుకున్నాడు. ప్రతి మనిషిని అలా చేయాలనుకున్నాడు. కాబట్టి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక నిర్ణయానికి వచ్చి మొదటిగా ఆ యొక్క ద్రాక్ష చేదుకు ఉన్న చేదు అనుభవాలతో ఉన్న ఆ చెట్టు నుండి కొమ్మలను వేరుపరచాలనుకున్నాడు దేవుడు. కాబట్టి ఆ చెట్టు నుండి ఈ కొమ్మలను దేవుడు వేరుపరిచాడు కదా. మనం అందరికీ తెలుసు, మనకి 8th క్లాస్లోనే ఇక్కడ ఉంటుంది, ఈ కొమ్మలు ఒక కొమ్మకి మరొక కొమ్మ అంటు కడితే అప్పుడు అవి కూడా చక్కటి రుచికరమైన ఫలాలు ఇస్తుంది అనేది మనకి అంటు కట్టే విధానం మన బుక్కులో ఉంది. అంతేకాకుండా మనం మొక్కల గురించి చెట్ల గురించి కొంత అనుభవాలు ఉన్నాయి కాబట్టి కొన్ని మొక్కలు అంటుకట్టే విధానాలు మనకు తెలుసు. కాబట్టి అయితే ఇప్పుడు ఈ చేదు అనుభవంతో ఉన్న కొమ్మలను తీసుకుని వెళ్ళి మంచి ద్రాక్షలోనికి అంటుకట్టాలి అనే యొక్క ఆలోచనలో దేవుడు ఉన్నాడు. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కొమ్మ, ప్రతి ఒక్క మనిషిని దేవుడు ఒక నూతనమైన వ్యక్తిగా, ఆ చేదు మనిషిలో ఉన్న ఆ స్వార్థం, ఆ యొక్క అసూయ, ఆ ద్వేషాలు అవన్నీ కూడా పోయి నేనే బాగుండాలి, నాకే అన్నీ ఉండాలి, నేనే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ప్రక్కోళ్ళందరూ నా కింద మాత్రమే ఉండాలి, నేను పిలిస్తే వాళ్ళు పలకాలి, నేను ఏది చేయమంటే వాళ్ళు నాకు విధేయులై నా దగ్గర వణుక్కుంటే నా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకోవాలి, నేను చాలా గ్రేట్ మ్యాన్ అని అనుకోవాలి. అలాగే వాళ్ళ జీవితాలు అలాగ ఉండాలి, మా జీవితం మాత్రం ఇలాగే ఉండాలనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఈ చేదు అనుభవాలతో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మంచి అనుభవంలోనికి మార్చాలనుకున్నాడు ఆ పరమ తండ్రి. కాబట్టి మొదటిగా చేదు అనుభవంలో ఉన్న కొమ్మలని నరకటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇష్టపడిన ప్రతి కొమ్మను కూడా ఆ దానిలో నుండి నరకబడాలి. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి కూడా ఈ లోకపు ఆచారాలు, ఈ లోకపు విధానము, ఈ లోకపు క్రియల్లో నుండి కంప్లీట్గా కొట్టివేయబడాలి, కట్ చేయబడాలి. ఎప్పుడైతే ఒక చెట్టు, చేదు అనుభవం కలిగిన చెట్టు, ఆ చెట్టుల నుండి ఆ కొమ్మ ఎప్పుడైతే వేరుపరుస్తామో అప్పుడు ఆ చేదులో నుంచి వచ్చేదంతా కూడా బయటకు పోతుంది. అంతే కదా. ఇది ఎప్పుడు కట్ చేయబడుద్ది. కట్ చేసిన కొమ్మని తీసుకుని వచ్చి ఆ యొక్క కొమ్మ ఒక వ్యక్తిగా దేవుడు చెట్లను మనుషులతో పోల్చాడు, కొమ్మలని మనుషులతో పోల్చాడు. అయితే ఈ యొక్క మనుషులనుగా ఉన్న ఈ చేదు అనుభవంతో ఉన్న మనుషులే కానీ లేదా ఆ కొమ్మలుగా మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆ ద్రాక్ష కొమ్మలు, ఆ చేదు అనుభవం కలిగిన ద్రాక్ష కొమ్మల్ని కట్ చేసి దాన్ని వేరుపరిచి, ఆ చెట్టు నుంచి వేరుపరిచి, ఆ తోట నుండి వేరుపరిచి మంచి ద్రాక్ష కలిగిన ఆ ద్రాక్షావళి వద్దకు తీసుకుని వెళ్ళి దానికి అంటు కట్టాలి కదా.
అంటు కట్టాలన్నప్పుడు ఆ యొక్క చెట్టును కూడా ఈ యొక్క చెట్టు ఎప్పుడైతే కట్ చేయబడిందో దానికి గాయపరచబడింది. తరువాత అంటు కట్టాలి అంటే దానిపై చర్మం అంతా కట్ చేసి దానికి చాలా వరకు చుట్టూ కూడా కట్ చేసి దీన్ని మరి ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా చీల్చాలి. ఆ దాన్ని కూడా అలా చీల్చి ఈ కొమ్మకి ఈ చివరనున్న దీన్ని చీల్చబడిన ద్రాక్షావల్లిలో పెట్టి అంటు కట్టాలి కదా. అంటే ఒక చేదు మంచి ద్రాక్షగా మారాలి అంటే మంచి ద్రాక్ష వద్దకు వెళ్ళాలి. ఆ మంచి ద్రాక్ష వద్దకు వెళ్ళినప్పుడు ఈ యొక్క వ్యక్తి ఆ మంచి ద్రాక్ష వద్దకు వెళ్ళినప్పుడు ఈ చేదు కొమ్మ మంచి ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మంచి ద్రాక్ష గాయపరచబడద్ది. మొదటిగా అది చీల్చబడద్ది. చీల్చబడిన తర్వాత దీని యొక్క కొనను తీసుకెళ్ళి దానిలో నాటబడతారు. దానిలో కల్లా పెట్టి ఒక ప్లాస్టర్ తీసుకొచ్చి అంటించేసి కట్టేస్తూ ఉంటారు కదా. దాని మీద అది మట్టి పెట్టి అవన్నీ చేసి చాలా అద్భుతంగా దాని యొక్క అంటు కడతారు. అంటు కట్టిన తర్వాత కొన్ని రోజులకు అది ఆ చెట్టులో కలిసిపోయినప్పుడు దీని యొక్క చేదు పోయి ఏ ద్రాక్షావల్లిలో నువ్వు అంటు కట్టబడ్డావో ఆ యొక్క నిజమైన ద్రాక్షావల్లిలో నుంచి వచ్చే ప్రతి ఒక్క జీవమంతా కూడా ఈ కొమ్మ పీల్చుకుని లాక్కుని అప్పుడు అది కూడా మంచి ద్రాక్షలు ఫలిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ కొమ్మ ఏ విధంగా నరకబడిందో అలాగనే దేవుని యొక్క లోకంలో ఉన్న అనేక మంది జీవితాల్లో ఉన్న చేదు అనుభవాలు పోవాలి అంటే మొదటగా ఈ లోకంలో నుండి మనం వేరుపరచబడాలి. విగ్రహారాధనలో నుండి వేరుపరచబడాలి. పాపంలో నుండి వేరుపరచబడాలి. అపవిత్రమైన మాటల్లో నుంచి అపవిత్రమైన జనాంగాల్లో నుంచి వేరుపరచబడాలి. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన విధానాలన్నిటిలో నుండి నువ్వు వేరుపరచబడతావో అప్పుడు నీవు వేరుపరచబడిన నీ జీవితాన్ని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్ళి నీ హృదయాన్ని, నీ హృదయ భారాన్ని, నీ యొక్క ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిని పరిచేసుకోవాలి. ప్రభువా ఇది నా స్థితి అని దేవుని యొద్ద ఒప్పుకొని అవన్నిటిని కూడా విడిచిపెట్టాలి. అదే మారు మనసు అనుభవం. ఆ చేదు అనుభవాలన్నిటిని కూడా వదిలిపెట్టేయాలి. చెడ్డ సహవాసాలన్నీ విడిచిపెట్టేయాలి. చెడ్డ క్రియలన్నీ కూడా విడిచిపెట్టాలి. చెడ్డ వ్యసనాలన్నీ కూడా విడిచిపెట్టాలి. చెడ్డ స్వభావాలన్నీ కూడా విడిచిపెట్టాలి. స్వార్థంగా ఆలోచించి బ్రతికే స్వభావాలు కూడా చచ్చిపోవాలి. ఆ యొక్క విధానాలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చి ఆయనతో మనం అంటు కట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి యోహాను రాసిన పత్రికలో మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటుంది. చిన్నపిల్లలారా, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ 15వ వచనంలో ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము కూడా నిలుచును. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే అవి గతించిపోతాయట. కొంతకాలమే కనబడేది. తర్వాత ఒక గాలి వీస్తే కనుక ఈ మధ్యన చూసే మనం మనుషులు కూడా పైకి ఎగిరిపోతూ ఉన్నారు. భయంకరమైన గాలులకి మనుషులే ఎగిరిపోతూ ఉన్నారు. అట్లాగే ఈ లోకంలో కొన్ని తెగులు అనే గాలులు బయలుదేరినప్పుడు అనేక మంది పోతున్నారు కదా. కాబట్టి లోకములో ఉన్నదాన్ని దేన్ని ప్రేమించొద్దని చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే లోకములో నుండి వేరుపరచబడ్డావో క్రీస్తు అనే మంచి ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళి అంటు కట్టబడాలనేది ఈ యొక్క యోహాను గారు చెప్తూ ఉన్నాడు. అయితే మొదటగా నీవు లోకంలో ఉన్న నీ సంబంధాలన్నీ కూడా కొట్టివేసుకో అని చెప్తున్నాడు. లోకంలో ఉన్న శరీరాశ చాలామంది ఏమనుకుంటారు, స్త్రీ పురుషుల యొక్క కాంక్షే అది యొక్క పాపం, అక్రమమైన సంబంధాలు పాపం అంటున్నారు.
శరీరాశ, సొంత శరీరాన్ని పదే 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 శరీరాన్ని చూసుకుని ముగ్ధులైపోతారు చాలామంది. ఆ స్వభావాన్ని యేసునామములో విడిచిపెట్టబడును గాక. వారికి వారే గొప్పగా, వారికి వారే ముచ్చటపడిపోతూ తన యొక్క దేహాలను బట్టి, తన యొక్క విధానాలను బట్టి ఎంతో ఇదైపోతూ ఉంటారు. శరీరాశలు అంతేకాకుండా నేత్రాశలు. ఈ లోకంలో కనబడిన ప్రతిదీ కూడా, కనబడిన చక్కగా ఈ యొక్క సీజన్లో ఇక ఫలానా శారీస్, ఫలానా ఫోన్స్, ఫలానా ఇలా అని చెప్తే చక్కగా మనం కలిగి ఉండటమే లోకంలో పెద్ద ఘనతగా ఫీల్ అవుతూ దాని మీద ఎక్కువ మోజు కలిగి ఉంటున్నారు. నేత్రాశ, కంటికి కనబడిన ప్రతి సామాను కొనుక్కు తెచ్చేసుకుని అది ఉపయోగం ఉండాలి, లేకపోయినా వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లో ఉండాలని పెట్టేసుకుంటున్నారు. అది ఉపయోగపడుతుందా లేదని కూడా ఆలోచన కలిగి మనం ఉండాలి అనేది వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శరీరాశలకు, నేత్రాశలకు జీవపు డంబం. చాలామంది వారే డంబంగా ఉండాలి, వారి మటుకే వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. వారి తర్వాత వారు తోటివారే అయినప్పటికీ కూడా వారి దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తెలుసా? భక్తులు అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ రాజుగారి విషయంలో మాట్లాడుతుంటారు, ప్రభువా ఈ మనుషుని బట్టి, ఈ మనుషుని హృదయాన్ని మార్చుదేవా అని అడుగుతారు. ఈ మనుషుని బట్టి మేము భయపడతలేదు, అగ్ని బిలాలకు కూడా మేము భయపడతలేదు అని రాజా అని కూడా అనుకోకుండా నెబుకద్నెజరు అని సంబోధించారు. కానీ ఈ దినాల్లో ఉన్న రాజుల్లాగా ఉన్న వ్యక్తులు, అబ్బా యేసయ్య స్తోత్రములు తండ్రి, ఎంతగా హెచ్చించుకుంటున్నారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, జీవపు డంబాన్ని కూడా విడిచిపెట్టకపోతే మనము అక్కడ ఉండాల్సిన వ్యక్తులుగా ఉండం. జీవపు డంబం మనిషిలో అది కనబడకుండా పనిచేస్తూ ఉంటుంది. అది కనబడకుండా అనేకుల యొక్క జీవితాలని లాగేస్తుంది. కానీ నా మాటకు అందరూ కూడా తల ఉంచుతున్నారు. కాబట్టి నేను చాలా 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 గ్రేట్. దేవుడు అత్యున్నత పర్వత శిఖరాగ్రాల మీద నిలబెట్టాలని నా సంఘమంతా ప్రార్థించింది, నా వారంతా ప్రార్థించారు. కాబట్టి దేవుడు నన్ను అంతగా హెచ్చించారనుకుని ఇంకా పై సుత్తమే మొదలుపెట్టేశారే తప్ప కింద అసలు ఇంకా వాళ్ళ యొక్క చూపులే కానీ, వారి యొక్క విధానమే కానీ ఎక్కడ కూడా మారట్లేదు. ఇంకా వారి యొక్క జీవపు డంబం చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంత్య దినాల్లో పర్వతంలాగా పెరిగిన వాళ్ళనేనట అపవాది తన తోకతో లాగి కింద పడేస్తుందట. నేనేంటి పెద్ద స్టార్లను అయిపోయామనుకుంటున్నారు. మేము చాలా ఆకాశంలో దగదగ మెరిసిపోతున్నాము. వాళ్ళకి మాకు నక్కకి ఇదంటారు కదా, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది అన్నట్టుగా చూస్తున్నారు. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో దేవుడు ఎవరికి ఏ బాధ్యతలను అప్పగించాడో, దేవుడు ఎవరిని ఏ పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిని ముగించటం ముఖ్యం. దేవుని యొక్క చిత్తంలో ఇది పెద్ద పని, ఇది చిన్న పని భేదం ఉండదట. దేవుడు అప్పగించిన పని అది ఎంత చిన్నదైనా లేదా అది ఎంత పెద్దదైనా అది చేసి ముగించిన వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడట. నా దగ్గర ఉన్న వీళ్ళు ఆఫ్టర్ ఆల్ వీళ్ళు అన్నట్టు చూస్తున్న సమాజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ జనాంగమా, ఎక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ దేవుని నుండి వేరుపరిచేయి. మంచి ద్రాక్షలో నేను అంటు కట్టబడ్డాను అన్న తర్వాత కూడా మంచి ద్రాక్షతో ఫలిస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని జీవితాల్లో కొన్ని యొక్క విధానాలు ఎలాగ ఉంటున్నాయి అంటే, చెట్టు నుండి కూడా చెట్టునే ఉన్నట్టు ద్రాక్షవల్లితోనే పెనవేసుకున్నట్టు ఉంటున్నారు. కానీ అది ఎప్పుడు కట్ అయిందో, ఎప్పుడు ఎండిపోతాం మొదలుపెట్టిందో తెలియదు. ఎప్పుడు ఏ మనిషిలోనికి గర్వం ప్రవేశిస్తుందో తెలియదు. ఆ మనిషిని ఎప్పుడు పతనం చేస్తుందో తెలియదు. నేను బాగున్నా, నేను గ్రేట్ అనుకుంటున్న దినాలు ఇవి. జాగ్రత్త. దేవుడు అందరినీ చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు.
అందును బట్టి దేవునికి వందనాలు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంతా ఏమంటుందంటే, నీవు క్రీస్తు, ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో అంటు కట్టబడిన ప్రతి ఒక్క తీగ కూడా ఫలిస్తుంది. ఫలించే ప్రతి తీగను నా తండ్రికి, ఆ తీగను బట్టి నా తండ్రి ఎంతో సంతోషిస్తాడు. ఇన్ కేసు దాని చుట్టూ ఏవైనా వస్తున్నాయి అంటే అవన్నిటిని కూడా వేరు దూరపరిచి దాన్ని చాలా సంరక్షిస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ప్రభు అయిన నిజమైన ద్రాక్షావల్లి అంటే ప్రభు అయిన క్రీస్తే. ఆ క్రీస్తుతో అంటు కట్టబడాలి అంటే ఎట్లా? వాక్యముతో అంటు కట్టబడాలి, సేవకులతో కాదు, మంచి ప్రార్థనా పరులతోనూ కాదు, దేవుని యొక్క వాక్యముతో, క్రీస్తు అనే ఆ యొక్క జీవముతో అంటు కట్టబడినప్పుడు ఆ క్రీస్తు యేసు జీవం, వాక్యములో ఉన్న జీవం మనలోనికి ప్రవేశిస్తుంది. తద్వారా మనం వికసిస్తాం, మనం అభివృద్ధి చెందుతాం, ఫలిస్తాం. అలా ఫలించటాన్ని బట్టి, క్రీస్తులో నుండి ఫలించటాన్ని బట్టి మనము దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా నిరంతరము జీవించేవారుగా ఉంటారు అట్టి వారు అనేది వాక్యం చెప్తుంది. అదే కనుక లోకము కనుక ఎక్కడైనా ప్రవేశించింది అంటే తద్వారా లోకము దాని ఆశ గతించిపోద్ది. కాబట్టి కనపడరు, భూమి మీద కనపడతారు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మంచి ద్రాక్షగా ఉండండి, దేవుని కోసం బహుగా ఫలించండి. క్రీస్తు మన కోసం చీల్చబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన పొందిన దెబ్బలను బట్టి మనకి స్వస్థత, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనకి పాప విమోచన కలుగుద్ది కదా. కాబట్టి ప్రభువా, నీవు నా కోసం గాయపరచబడ్డావయ్యా, నీ యొక్క గాయాల్లో నన్ను అంటుకట్టయ్యా అని ఏ బిడ్డ అయితే వెళ్ళి ప్రార్థిస్తూ ఆ యొక్క గాయాల్లో నుంచి స్రవించిన అమూల్యమైన రక్తము చేత ఎవరి యొక్క అపరాధములు కడుక్కుంటారో, ఎవరి యొక్క పాపాలు కడగబడతాయో, ఎవరైతే ఆయన చేత నీతిమంతులను తీర్చిదిద్దబడతారో అట్టివారు ధన్యులని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో మనకు ఐక్యత ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. అప్పుడు మంచి ద్రాక్ష ఫలిస్తాం, ఆయన్నే సంతోషపెడతాం, ఆయన్ని మన బట్టి ఆయన సంతోషించి ఆనందిస్తాడు. తండ్రి తన మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవ, ఆశ్చర్యకరుడ, సర్వశక్తిమంతుడ, కృపగల దైవమా, నీకు వందనాలు. ఇర్రే బాబా షా గ్లోరియా లేహసి గ్లోరియా లారసి అడ ప్రభువా, దేవా నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభా ఈ మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన లోకంలో నుండి, పాపంలో నుండి, జీవపు ఈ యొక్క శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాల్లో నుండి వేరుపరచబడిన వారే ప్రభువా నీకు వందనాలు. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా నీకు వందనాలు. క్రీస్తుని ఈ యొక్క దేవా నీతో అంటు కట్టబడే అనుభవం కలిగిన వారమే తండ్రి. అయ్యా నీకోసం నాయన నిన్ను సంతోషపెట్టేలాగన ఈ లోకంలో అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేలాగున మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన, మా యాటిట్యూడ్ యేసుక్రీస్తు నామములో సమస్తము కూడా రుచికరంగా, ఆశీర్వాదకరంగా నిన్ను సంతోషపెట్టేలాగా ఉండేలాగున దేవా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని నూతనపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రతి హృదయంలో నూతన కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. చేదు అనుభవాలు అన్నీ కూడా కట్ చేయబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. అంధకారములో నుండి, చీకటిలో నుండి, లోకములో నుండి ప్రతి ఒక్క బిడ్డ కూడా వేరుపరచబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. బలమైన నీ కార్యాలు జరిగించి తండ్రి నీకే స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు. వాక్యమయ్యన్నవాడా, రెండంచుల ఖడ్గమయ్యన్నవాడా, దేవానికే స్తోత్రాలు ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. రిబాబా షగ్లోరియా హాస్యరా ప్రభువా, అయ్యా నీకే స్తోత్రములు తండ్రి. కట్టుటకు నాటుటకును అధికారం అనుగ్రహించిన దైవమా నీకే స్తోత్రాలు అయ్యా. నీకు లోకములో పాపములను, శాపములను సమస్తాన్ని కూడా అయ్యా నాయన కొట్టి వేయబడుతున్న తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు అయ్యా. అనేక చేదు కొమ్మలు క్రీస్తు యేసులో మంచి కొమ్మలుగా ఫలించేలాగున్నాను అయ్యా. నీ వాక్యాన్ని నాయన ప్రతి హృదయంలో నాటబడునుగా కానీ ప్రార్థిస్తూ దేవా నీ వాక్యమనే, దేవా క్రీస్తు అనే వాక్యమని అయా నీ జీవములో, ద్రాక్ష వలిలో ప్రతి ఒక్క బిడ్డ కూడా అంటు కట్టబడి వృద్ధి చెందునుగాక, బహుగా ఫలించునుగాక యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. సిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304,
/5/5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.